యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములో కంటి పాపవలే కాచి రోచి నడిపించితివి రోచి నడిపించితివి ప్రార్థన చేసుకుందాం. దేవుడి పరిశుద్ధ నామముకి మహిమ కలుగునట్లుగా అమ్మగారు ప్రార్థన చేస్తారు. సన్నిధిలో ప్రార్థనతో ఈ యొక్క మొదటి మరి ద్వారబంధములు ప్రతిష్ఠించుకున్నాం. ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క రిబ్బన్ కట్ చేస్తూ మరి ఈ యొక్క వెళ్తుండగా ప్రార్థన చేస్తున్నాం. అమ్మగారు ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీభవించండి. కుటుంబాన్ని దేవుడు దర్శించి మీ కుటుంబంలో దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించబడినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. మీరు ఇచ్చిన బిడ్డలకి గృహాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అనుకుని బట్టి ఆంటీని బట్టి వారి ముగ్గురు బిడ్డలను బట్టి వాళ్ళని బట్టి మీకు స్తోత్రాలు. ఇది నువ్వు కట్టించావు ఈ గృహానికి అధిపతిగా మీరు ఉన్నాయా. మీ యొక్క ఆత్మ నిలిచామయ్యా. బిడ్డలకి ప్రతి అధైర్యం వేసి నామంలో వెళ్ళిపోయినగాక ఈ గృహాన్ని ఈరోజు ప్రతిష్ఠిస్తుండగా వేసి నామంలో ప్రభువా మీరే మా నాన్న తండ్రి మాకు అధ్యక్షత వహించి ఈ గృహంలోకి మీరు అడుగుపెట్టినందుకు స్తోత్రాలు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడిచేవారు ధన్యులు, ఎట్టి స్థితి గలవారు ధన్యులు. ఎట్టి ధన్యత బిడ్డలకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఇది మీ మార్గం అయ్యా. మీ మార్గంలో నడిచే వారికి వెలుగు కలుగుతుంది కనుక మీ బిడ్డను పేరు పేరు దీవించండి. ఇప్పుడు ఓర్పును చేయబోతుండగా మా చేతులు మీరు పట్టుకోండి. గృహంలోకి మీరు అడుగు పెట్టండి. యెహోవా మీరే సమస్తము చూచుకోండి అయ్యా. మీరే గృహాన్ని చూసుకోండి అయ్యా. మీ కంచె కాపుదల సంరక్షణ యేసు నామములో వీరి చుట్టూ కుటుంబం చుట్టూ జరిగినది మీకే మహిమకు ప్రభావాన్ని మా ద్వారా ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించారు. వేడుకొంచున్నాము తండ్రి. చదువుకుందాం.